29 స్థానాలు రావడం జరిగింది. గ్రేట్ నిజంగా. మీకు అండ్ మీ పార్టీకి అందరికి కూడా ధన్యవాదాలు. సో ఏంటి అంటే మీ గెలుపుకి గల కారణాలు ఏంటి? ఏమనుకుంటున్నారు మీరైతే? అంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కోalition ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి దగ్గర కానీ, భారతీయ జనతా పార్టీ సొంతంగా రూలింగ్లో ఉన్నటువంటి దగ్గర కానీ మేము అక్కడ ప్రజల కోసం తీసుకునేటటువంటి అనేక సంక్షేమ పథకాలు, ప్రజలకు మేలు చేసే విధంగా మేము వెళ్తున్నటువంటి విధానము ఏదైతే ఉందో దాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా మమ్మల్ని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా మేము కలిసి ఉన్నటువంటి పార్టీలు కూడా అదేవిధంగా మాతో పాటు కలిసి రావటం, మా యొక్క పద్ధతులు నచ్చటం, వాళ్ళు మాతో ఉండటం, మా విధానాలతో పాటు వాళ్ళు మమేకమై కలవటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక కూటమి, దీన్ని విశ్వసించాలి, మనం ఇంతకుముందు కూడా మనకు మంచి చేశారనేటటువంటి దాన్ని ప్రజలు ఆలోచన చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని తీసుకొస్తా ఉన్నారు. దానిలో భాగంగానే మహారాష్ట్రలో కూడా చేపట్టినటువంటి ఏకనాథ్ షిండే గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున భారతీయ జనతా పార్టీ గెలుపు కారణమయ్యాయి. అదేవిధంగా అనేక మంది దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు మీరు తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, ఇతర భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒక మంచి ఇమేజ్తో ఒక మంచి పనులు చేస్తారనేటటువంటి దీంట్లో ఉన్నటువంటి వీళ్ళు కూడా అందరూ వెళ్ళి అక్కడ చెప్పటం, ప్రజలందరికీ వాళ్ళని ఒప్పించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి కూటమి కానీ గెలవడంలో ప్రధాన భూమిక ఇవన్నీ కూడా పోషించాయని మేము భావిస్తున్నాం. నిజంగా మహారాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళకి మంచివి జరగబోతున్నది కాబట్టి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే అంటే చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అనుకున్న తరుణంలో ఈరోజు మీరు అందరి అంచనాలు దాదాపుగా నాకు తెలిసి మార్నింగ్ 10 గంటలకే మీ గెలుపు ఖరారైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏంటి అంటే మహారాష్ట్రలో అక్కడ శివసేన 2గా చీలిపోయినాక కూడా ఈరోజు మీకు ఇంతటి మెజార్టీ రావడం, ఇన్ని సీట్లు గెలవడం అనేది ఎలా చూస్తున్నారు మీరు? అంటే మేము అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్లో శివసేన గతంలో చాలా ప్రధాన భూమిక పోషించింది. కానీ శివసేన ఎప్పుడైతే వాళ్ళ నిర్ణయాలు మార్చుకొని వెళ్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి ఏకనాథ్ షిండే లాంటి నాయకులందరూ కూడా విభేదించి ఎప్పుడైతే బయటకు వచ్చి నిజమైనటువంటి శివసేన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, బాల్ ఠాకరే గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో దాని మీద వెళ్లాల్సిందే అని చెప్పేసి ఎప్పుడైతే వారు బయటకు వచ్చి ఈ యొక్క ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ముందుకెళ్లారో, ఆ తర్వాత ఈ యొక్క మార్పులకు అనుగుణంగా ప్రజలకు జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలకు అనుగుణంగా ఈ యొక్క ముందుకెళ్ళింది. అదేవిధంగా ఉన్నటువంటి శివసేన, ఆ యొక్క శివసేన కాంగ్రెస్తో పాటు కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి శరద్ పవార్ వీళ్ళందరూ కూడా కొంత ఈ దీంట్లో ముందుకెళ్ళడం కారణంగా ప్రజలు వీళ్ళని విశ్వసిస్తే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని విశ్వసించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆ యొక్క కూటమిని గెలిపించాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా శివసేన ఏదైతే ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో ఈ రోజున అనేక స్థానాలు గెలుచుకుందో, నిజమైన శివసేన కూడా ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో ఉన్నటువంటిదే అనేటటువంటిది ప్రజలు విస్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. ఇవన్నీ కారణాలతోటి ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఆ యొక్క మా కూటమిని ప్రజలు విశ్వసించారు. సంక్షేమ పథకాల కారణంగా, మంచి పనుల కారణంగా మహారాష్ట్రలో ఈ రోజున ఎక్కడ కూడా ఈ యొక్క మాఫియా లేకుండా నిర్మూలన చేసేటటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా మహిళలకు ప్రత్యేకమైనటువంటి పథకాలు రూపొందించడంలో కానివ్వండి, రైతులకు పథకాలు తీసుకొచ్చినటువంటి దాని విషయంలో కానివ్వండి ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీకి ఆ యొక్క కూటమికి తిరిగి పట్టం కట్టారు. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఇండియా కూటమికి సంబంధించి మీకు గట్టి ఫైట్ ఇస్తుందని అనుకున్నారు. రకరకాల ఈక్వేషన్స్ వచ్చాయి, అన్ని సర్వేలు కూడా తల కిందులు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో నిజంగానే అంటే ఏంటి ఇక్కడ ఇండియా కూటమి వైఫల్యానికి గల కారణం ఏమైనా మీరు చెప్పగలరు? ఎందుకంటే ఇక్కడ అనేక రకాల తెలంగాణలో చూసాం, కర్ణాటకలో చూసాం, పథకాలు అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా అంటే ప్రగతి సాధించలేకపోయింది అనేది బాగా మీరైతే తీసుకెళ్ళగలిగారు అక్కడ మహారాష్ట్రలో. అది ఎంతవరకు పనిచేసింది? అంటే మేము తీసుకెళ్ళాం అనటం కాకుండా వాస్తవాలు తెలుసుకున్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. కర్ణాటకలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి హామీలను ఇచ్చి ఈ రోజున గ్యారంటీల పేరుతోటి ప్రజలను మభ్యపెట్టారు. అక్కడ ఎటువంటిది జరగటం లేదు అనేటటువంటిది ఈ రోజున మహారాష్ట్ర ప్రజలకు తెలిసింది, మహారాష్ట్ర ప్రజలకు వెళ్ళింది. అదేవిధంగా దేశంలో
కుటుంబ పార్టీ ఏదైతే కొనసాగుతూ ఉన్నదో ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని కూడా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ భారతదేశ రాజకీయాల్లో సంబంధించినటువంటి అనేక విషయాల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి వెనకబాటుతనం, వాళ్ళకు తెలియనితనంతో ఈ రోజున వాళ్లకు ఐడియాలు లేని కారణంగా ఈ రోజున ఆ యొక్క పార్టీ వస్తే కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇదే విధంగా గ్యారంటీలు చెప్తారు, ఏదో అంటే అది ప్రజలకు చెప్పేసి మేము చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేయకుండా రకరకాల కార్యక్రమాలను ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి వాటి మీద దృష్టిని మరలించేటటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రాల్లో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు దృష్టి మరలిస్తారు తప్పిస్తే పథకాలు అమలు చేయరు, చెప్పినవి చేయరు అనేటటువంటి దాన్ని మహారాష్ట్ర ప్రజలు విశ్వసించారు, చూశారు, నేర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ పని చేశారు. కాబట్టి ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళకే మనం మళ్ళీ తిరిగి పట్టం కట్టాలనుకున్నాం. అందుకే అంచనాలు తారుమారైనాయి. ఎక్కడ కూడా ప్రజాభిప్రాయం లోపల ఉంది. లోపల ఒక్కసారిగా బ్యాలెట్ ఏదైతే మనం ఓటింగ్ ప్యాటర్న్లోకి వచ్చారో వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని నిర్ద్వందంగా అది మామూలుగా మనకి 10 గంటలకే తెలిసిపోయింది దాని రిజల్ట్. ఎమ్మటే వచ్చేసింది. ఆ విధంగా అంత అద్భుతమైనటువంటి తీర్పు మహారాష్ట్రలో ఇచ్చారు. రైట్. దిలీప్ కుమార్ గారు నమస్కారం సార్. ఒక కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా అంతకుముందు మీరు మాజీ ఎమ్మెల్సీగా చేశారు. ఒక పొలిటికల్ అనలిస్ట్గా కూడా మీరు ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీస్కి సంబంధించి అన్ని